శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి గ్రంథం 42వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సద్గురుదాత శ్రీ గోదాతీర విహార బ్రహ్మమూర్తి కౌపీనాంబర సత్పురుష శ్రేష్ఠ, మీకు నమస్కారం. భక్తుల పాలిట కల్పతరువైన సాయి సత్పురుషుల అవతారం. వారు దీనులకు తమ పాదాల యందు ఆశ్రయాన్నిచ్చి భవనదిని దాటే మార్గాన్ని చూపుతారు. గత అధ్యాయంలో సాయి యొక్క పటం జల నిమజ్జనం నుంచి ఎలా తప్పించుకుని రక్షింపబడింది అన్న విశిష్టమైన మధుర కథ చెప్పబడింది. బాబా ఒక భక్తుని కలలో కనిపించి జ్ఞానేశ్వరుని పఠించమని స్పష్టంగా అనుజ్ఞ ఇచ్చి అతని కోరికను తీర్చిన కథను కూడా విన్నారు. సారాంశం: గురు కృపాయోగం కలిగితే భవభయ దుఃఖాలు తొలగిపోతాయి. ముక్తి మార్గ ద్వారాలు తెరుచుకొని కష్టాలు సుఖాలుగా మారిపోతాయి. నిత్యం సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలను కలిగించే విఘ్నం తొలగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మరచిపోగలగరు. అందువలన శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ఈ సాయి సమర్థుని చరితాన్ని శ్రవణం చేయండి. దీనివలన శీఘ్రంగా అత్యంత పావనులవుతారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయి యొక్క స్వభావాన్ని, అంటే వారి మనసులోని కాఠిన్యాన్ని లేదా మృదుత్వాన్ని గురించి వర్ణించుకుందాం. ఇంతవరకు ఏకాగ్ర చిత్తంతో బాబా యొక్క లీలలు విన్నట్లే ఇప్పుడు బాబా తమ శరీరాన్ని త్యజించిన వృత్తాంతాన్ని వినండి. బాబా యొక్క సహవాస సుఖాన్ని అర్ధశతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన షిరిడి ప్రజలు ధన్యులు. శక సంవత్సరం 1840లో దక్షిణాయన ప్రథమ మాసంలో శుక్లపక్షంలోని విజయదశమి రోజున, అంటే 1918 అక్టోబర్ 15వ తేదీన బాబా 3వ జామున మధ్యాహ్నం 2 గంటలప్పుడు బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. బుద్ధుని బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి. దేవతల జయంతి వల్లనే సత్పురుషుల పుణ్యతిథి కూడా జరపబడుతుంది. 12:30 గంటలు విడిచి దశమి కాలం పూర్తిగా దాటిపోయి ఏకాదశి వచ్చింది. కనుక సాయి యొక్క నిర్వాణ కాలం ఏకాదశి. సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే ఆ రోజు తిథి దశమి. అందువల్ల సాయిబాబా నిర్వాణం విజయదశమిగా భావించి ఆ రోజు ఉత్సవం చేస్తారు. మంగళవారం చాలా ప్రసిద్ధి చెందిన కత్తల్ రాత్రి రోజు అని సాయి మహారాజు తమ జ్యోతిని విశ్వజ్యోతిలో ఐక్యం చేశారు. వంగదేశంలో ప్రసిద్ధమైన దుర్గా పూజ పర్వదిన సమాప్తి రోజు ఉత్తర హిందుస్థానంలోని వారందరికీ ఉత్సవ దినం. శక సంవత్సరం 1838 విజయదశమి రోజునే సాయంకాలం ప్రదోష సమయాన బాబా భవిష్యాన్ని సూచించారు. ఆ అపూర్వ లీలను చెబుతాను, వినండి. శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతుపట్టని సాయి సమర్థుని మహిమ అందరికీ అర్థమవుతుంది. క్రీస్తు శకం 1916వ సంవత్సరం దసరా పండగ రోజున శ్రీమోల్లంఘన వేళ సాయంకాలం ప్రజలు పూజ చేసి తిరిగి వచ్చాక అద్భుతమైన లీల జరిగింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఉరుముతుండగా మెరుపులు మెరిసినట్లు బాబా జమదగ్ని స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రకటన చేశారు. ఉన్నట్లుండి తల రుమాలును, కఫనీని, లంగోటీని కూడా విప్పేసి ధునిలో వేశారు. అసలే ధునిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది. తోడుగా అందులో ఆహుతిని వేసేసరికి జ్వాలలు మరింతగా పైకి లేచి భక్తులను కలవరపెట్టాయి. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఏమీ అర్థం కాలేదు. సీమోల్లంఘన సమయాన వారి క్రోధ వృత్తి చాలా భీతిని కలిగించేలా ఉంది. అగ్ని తన తేజాన్ని వెదజల్లింది. బాబా అంతకంటే తేజోవంతంగా కనిపించారు. భక్తుల కళ్ళు మూసుకుని పోగా ముఖాలను తిప్పేసుకున్నారు. సత్పురుషులు స్వహస్తంతో అర్పించిన దానిని సేవించి అగ్ని నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. దిగంబరులైన బాబా పరశురాముని వలె ఉగ్రంగా అయ్యారు. వారిని అలా చూచిన వారి కళ్ళు ధన్యం. కోపంతో విప్పారిన బాబా కళ్ళు ఎర్రబారినవి. నేను హిందువునా మహమ్మదీయున్నా? ఇప్పుడు నిర్ణయించుకోండిరా. హిందువునా లేక ఎవనున్నా బాగా నిర్ధారించుకోండి. మీ సందేహాలు తొలగించుకోండి అని గట్టిగా కేకలు వేశారు. ఆ దృశ్యాన్ని చూచి భక్తులు వణికిపోయారు. వారికి బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత పట్టుకుంది.
మహావ్యాధిగ్రస్తుడైన బాబా యొక్క భక్త శ్రేష్ఠుడు భాగోజీ షిండే ధైర్యాన్ని పుంజుకొని బాబా సమీపానికి వెళ్ళి వారికి లంగోటీని చుట్టాడు. బాబా, ఇవాళ దసరా పండగ, సీమోల్లంఘనం రోజున ఇదంతా ఏంటి అని అన్నాడు. నా సీమోల్లంఘనం ఇదే అని చెప్పి బాబా టపటప సటకాతో కొట్టారు. ఈ విధంగా బాబా దుని వద్ద దిగంబర వేషంలో నిలుచొని ఉన్నారు. ఆ రోజున చావడి ఊరేగింపు ఎలా జరుగుతుందా అని అందరికీ చింత. ఊరేగింపు 9కి జరగాలి, కానీ 10 అయినా బాబా శాంతించలేదు. భక్తులు ఎక్కడి వారు అక్కడే రెప్ప వేయకుండా చూస్తూ తటస్థంగా ఉండిపోయారు. అలా 11 అయింది. అప్పుడు బాబా కాస్త శాంతించి కొత్త లంగోటీని కట్టుకొని కఫనీని ధరించారు. చావడికి బయలుదేరడానికి గంట మోగింది. ఊరికే కూర్చొని ఉన్న భక్తులు పల్లకీని పూలతో శృంగారించి బాబా ఆజ్ఞానుసారం ప్రాంగణంలోకి తీసుకొని వచ్చారు. వెండి దండం, పతాకం, వింజామరలు, ఛత్ర చామరాది రాజోపచారాలతో అలంకారాలతో రోజు విడిచి రోజు వెడలే ఊరేగింపు బయటికి బయలుదేరింది. సాయినాథ్ మహారాజ్ కి జై అని ఒకటే కేకలు. ఆ జయ జయకారాలను ఎలా వర్ణించడం? అంతటా ఆనందం నిండిపోయింది. అప్పుడు బాబా తెల్లటి శుభ్రమైన రుమాలను తలకు చుట్టుకొని చిలుం పొగాకు సట్కా చేత పుచ్చుకొని అదే సుముహూర్తం అన్నట్లుగా బయలుదేరారు. ఒకరు ఛత్రం, ఒకరు చామరం, ఒకరు అందమైన నెమలి పింఛముల వీవన, మరొకరు గరుడుని చిత్రం ఉన్న పతాకం, ఒకరు దండం పట్టుకున్నారు. ఆ విధంగా బాబా సీమోల్లంఘన మిషతో భవసాగర సీమోల్లంఘనానికి దసరాయే మంచి ముహూర్తమని అందరికీ సూచించారు. అటు తర్వాత షిరిడి వారికి బాబా ఒక్కటే దసరా పండుగను చూపించి తర్వాతి దసరా సుముహూర్తాన తమ శరీరాన్ని ధరార్పణ చేశారు. కేవలం సూచించడమే కాదు, స్వయంగా అనుభవించి చూపారు. తమ శరీరం అనే శుద్ధ వస్త్రాన్ని ఇదే దసరా రోజున యోగాగ్నికి అర్పించారు. క్రీస్తు శకం 1918 సంవత్సరం దసరా పండగ రోజును సుముహూర్తంగా చేసుకుని తమ ఆత్మను పరబ్రహ్మ స్వరూపంలో లీనం చేస్తారు. రాస్తూ ఉంటే ఇటువంటిదే మరొక బాబా యొక్క అనుభవం గుర్తుకు వచ్చింది. దీనివల్ల ఇదే విజయదశమి తిథి బాబా పుణ్యతిథి అని ముందుగానే నిశ్చయమైంది. షిరిడి పటేలు రామచంద్ర దాదా ఒకసారి చాలా జబ్బు పడ్డాడు. ఆ బాధను భరించలేకపోయాడు. ఏది మిగలకుండా అన్ని రకాల చికిత్సలు అయ్యాయి. అతి దుఃఖకరమైన కష్టాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జీవితం పైన విరక్తి కలిగింది. పటేలు చాలా బాధపడిపోయాడు. అట్టి పరిస్థితిలో ఒక అర్ధరాత్రి బాబా అతని తలవైపు ప్రకటమయ్యారు. అప్పుడు పాటిలు బాబా పాదాలు పట్టుకొని నిరాశతో, నాకు మరణం ఎప్పుడు వస్తుంది? ఇంత మాత్రం నిశ్చయంగా చెప్పండి. నాకు జీవితంపై అసహ్యం కలిగింది. మృత్యువు కష్టమని అనిపించడం లేదు. చావు ఎప్పుడు నన్ను కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. అప్పుడు కరుణామూర్తి అయిన బాబా, నీవు ఏ చింత పెట్టుకోకు, నీ గండం గడిచింది, చావు భయం తొలగిపోయింది, వృధాగా ఎందుకురా బాధపడతావు? నీకేం భయం లేదు, నీకు మరణం తప్పింది. కానీ రామచంద్ర, నాకు తాత్యాస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. శక సంవత్సరం 1840, క్రీస్తు సంవత్సరం 1918 దక్షిణాయనంలోని అశ్వయుజ మాసంలో శుక్లపక్షపు విజయదశమి రోజున తాత్య ముక్తిని పొందుతాడు. ఈ విషయం అతనితో చెప్పవద్దు. దీనినే మనసులో పెట్టుకుని కూర్చుంటాడు. అహర్నిశలు చింతతో క్షీణించిపోతాడు. మరణం ఎవరికీ ఇష్టం ఉండదు. కేవలం 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యాకు సమయం సమీపించింది. రామచంద్రునికి దిగులు పట్టుకుంది. బాబా మాట వజ్రలేపనం వంటిది. తాత్యాకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. బాబా బాలా అనే దర్జీ చెవిన ఈ విషయం ఎవరికీ తెలియచేయవద్దు అని వేడుకున్నాడు. బాలా అనే దర్జీ చెవిన వేసి ఈ విషయం ఎవరికీ తెలియచేయవద్దు అని వేడుకున్నాడు. వారిద్దరికీ చింత పట్టుకుంది. నిజంగానే రామచంద్ర పాటిల్ పక్కపై నుంచి లేచాడు. అతని జబ్బు తగ్గింది. రోజులు లెక్క పెడుతూ తెలియకుండానే కాలం గడిచిపోయింది. బాబా చెప్పిన మాటలోని విశేషం, శక సంవత్సరం 1840లోని భాద్రపద మాసం గడిచి అశ్వయుజం ప్రారంభమైంది. తాత్య మంచాన పడ్డాడు.
అక్కడ తాత్య జ్వరంతో జబ్బు పడితే ఇక్కడ బాబాకు చలితో వణుకు పట్టుకుంది. తాత్యకు బాబాపై నమ్మకం. బాబాను రక్షించేవాడు శ్రీహరి. బాబా దర్శనానికి కూడా వెళ్ళలేకుండా తాత్య పక్క వదలకుండా ఉన్నాడు. అతడు శరీర బాధను భరించలేకపోతున్నాడు. విశేషం ఏమిటంటే అంతటి యాతనలో ఉన్న మనసును బాబాపై ఉంచాడు. నడవలేకుండా కదలలేకుండా ఉన్నాడు. అతని బాధ బాగా పెరిగిపోతూ ఉంది. ఇక్కడ బాబా బాధతో మూలగడం రోజు రోజుకు పెరుగుతూ రెండింతలైంది. అలా వారి బాధ ఆపలేనంతగా అయింది. బాబా సూచించిన రోజు సమీపించింది. బాలాకు రామచంద్ర పటేల్కు ఒళ్ళు చెమటలు పట్టాయి. బాబా చెప్పింది నిజంగానే జరిగేలా ఉంది. తాత్యాకు మంచి లక్షణాలు కనిపించడం లేదు. అతని బాధ అధికమవుతూనే ఉంది అని వారు అనుకున్నారు. శుక్లపక్ష దశమి వచ్చింది. తాత్య నాడి కొట్టుకోవడం మెల్లగా తగ్గసాగింది. అతనికి మృత్యువు సమీపించినట్లు అనుమానించి ఆప్తులు ఇష్టులు గాబరా పడ్డారు. కానీ విశేషం జరిగింది. తాత్య గండం తప్పి తాత్య కూడా బ్రతికిపోయాడు. అతనికి బదులుగా వెళ్ళినట్లు బాబాయే వెళ్ళిపోయారు. బాబా వాణిని గమనించండి. తాత్య పేరు చెప్పి ఏ కాస్త వేళ తప్పకుండా ఆ సమయానికి తమ ప్రయాణాన్ని సన్నాహపరుచుకున్నారు. భవిష్యాన్ని నిదర్శనంగా సూచించారు. అయినా అంతా జరిగిపోయే వరకు ఎవరికీ అర్థం కాలేదు. తాత్యకు బదులుగా బాబా తమ శరీరాన్ని ఇచ్చి తాత్య మృత్యువును ఆపేశారని ప్రజలు అనుకున్నారు. ఏమో, వారి లీల వారికే అర్థమవుతుంది. బాబా శరీరాన్ని వదిలాక సుప్రభాతాన అరుణోదయ వేళ వారు పండరీపురంలో దాసగణకు స్వప్న దృష్టాంతాన్ని కలిగించారు. మసీదు కూలిపోయింది. షిరిడీలోని నూనె వ్యాపారులందరూ నన్ను బాగా కష్టపెట్టారు. నేను ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే నేను ఇక్కడి వరకు వచ్చాను. వెంటనే షిరిడీకి పద, వచ్చి నన్ను బాగా పూలతో కప్పు, ఈ నా కోరికను తీర్చు అన్నారు. ఇంతలో షిరిడీ నుండి ఉత్తరం అందగా బాబా సమాధి చెందినట్లు తెలిసింది. ఆ వార్త విని దాసగను తక్షణం షిరిడీకి బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చి సమాధి ఎదుట జయ జయకారాలతో రాత్రి పగలు భజన నామ సంకీర్తన చేశాడు. తను స్వయంగా హరినామంతో అత్యంత మనోహరంగా పూలహారాన్ని గుచ్చి ప్రేమతో సమాధిపై అలంకరించాడు. అన్న సంతర్పణ కూడా చేశాడు. ఆ అఖండ నామఘోషతో షిరిడి భూలోక వైకుంఠమైంది. ఆ నామం ప్రతిధ్వనిస్తూ ఆ ప్రాంతమంతా నిండిపోయేలా దాసగను నామాన్ని కురిపించాడు. బాబాకు దసరా ఎందే ప్రీతి ఎందుకు అంటే సంవత్సరంలోని 3.5 రోజుల ముహూర్తాలలో దసరాను ప్రయాణ కార్యాలలో విశేష శుభ సమయంగా భావించడం అందరికీ విషదమే. అయినా ఇది సమంజసం కాదు. రాకపోకలనేవి లేని వారికి మరణం ఎక్కడుంటుంది? అట్టివారికి శుభముహూర్తం ఎందుకు? ధర్మ బంధనాలు లేని వారికి, సకల బంధనాలు విడిపోయిన వారికి, ప్రాణం పోవడం అనేదే లేని వారికి నిర్యాణం ఎక్కడిది? బ్రహ్మైశ్వన్ బ్రహ్మప్యేతి అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావడం పోవడం లేని సాయి మహారాజుకు మరణం ఎలా సంభవం? అసలు పయనం అనేదే లేని వారికి ఉత్తరాయణమైతే ఏమి, దక్షిణాయనమైతేనేమి? దీపపు జ్యోతి దీపంలోనే మిళితమయ్యేలా వారు ప్రాణాలను పరబ్రహ్మలో విలీనం చేశారు. పంచభూతాల నుండి అప్పుగా తెచ్చుకున్న ఈ శరీరంతో తమ పనిని సాధించుకున్న తరువాత ఎవరివి వారికే తిరిగి ఇచ్చేయాలి కదా. బాబా భవిష్యత్తులో జరగవలసిన దానిని ముందుగానే సూచించారు. ఆ అమూల్యమైన సమయం గడిచిపోయింది. వారి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. బాబాకు జ్వరం రావడం నెపం. వారు లౌకిక రీతిని అనుకరిస్తూ ఒకప్పుడు మూలుగుతూనో లేదా బాధపడుతూ పైకి కనిపించినా లోపల వారు ఎప్పుడూ సావధానంగా ఉండేవారు. ఆ రోజు ఉదయం సుమారు 9-10 గంటలప్పుడు నిర్వాణ సమయం సమీపించగా బాబా తమంతట తాములేసి నిశ్చలంగా కూర్చున్నారు. ఆ స్థితిలో వారిని చూచి భయంకరమైన అశుభ సమయం దాటిపోయిందని అందరికీ అనిపించి ఆశా సముద్రం ఉప్పొంగింది. అందరూ అలా కూర్చుని దుఃఖిస్తుండగా బాబాకు అంతిమ సమయం సమీపించింది. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వినండి. ప్రాణం వదలడానికి కాస్త ముందుగా బాబాకు ఏం తోచిందో తెలియదు కానీ వారు తమ చేతిని కఫినీ జేబులో పెట్టారు. అది దాన ధర్మాలు చేయవలసిన సమయమని తలచి కాబోలు. లక్ష్మీబాయి అనే సుగుణవతి పేరుకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ సాయి చరణాలలో ప్రీతి కలిగి ఉండే
ఆ స్త్రీ అప్పుడు సాయి సన్నిధిలో ఉంది. క్షణంలో తమ దేహావసానమని తెలుసుకుని బాబా జాగరూకతతో ఆమెకు ఆ అవసాన సమయంలో ద్రవ్యదానం చేశారు. ఈ లక్ష్మీబాయి షిండేయే మసీదులో బాబా వద్ద నియమ నిర్బంధనాలు పాటిస్తూ పనులు చక్కగా నిర్వహిస్తుండేది. బాబా దర్బారు ఎవరికి ఏ అడ్డు ఆటంకం లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచే ఉండడం పరిపాటి. కానీ రాత్రి మాత్రం కఠిన సమయం. సాయంకాలం బాబా విహరించి తిరిగి రాగానే భక్తులు ఇళ్లకి వెళ్ళిపోయి మరునాడు తెల్లవారిన తర్వాతే మసీదుకు వచ్చేవారు. కానీ భక్త మహల్సాపతి, దాదా కేల్కర్, లక్ష్మీబాయిల భక్తి కారణంగా వీరికి రాత్రి వేళలయందు నిషేధం ఉండేది కాదు. ఈ లక్ష్మియే ప్రతిరోజు ఎంతో ప్రేమతో బాబాకు భోజన వేళలో రొట్టె కూర పంపేది. ఈమె సేవను ఎంతని వర్ణించను. ఈ రొట్టె కథను వింటే బాబా యొక్క దయార్ధ హృదయం మరియు శ్వాన సూకరాలలో వారి ఆత్మైక్య భావం తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి సాయంకాలం బాబా తమ ఛాతిని గోడకు ఆంచి ప్రేమగా ముచ్చటిస్తుండగా అక్కడికి లక్ష్మి వచ్చింది. తాత్యా పాటిల్ ఇంకా ఇతరులు కూడా బాబా వద్ద కూర్చున్నారు. లక్ష్మి వచ్చి బాబా పాదాలకు వందనం చేసింది. అప్పుడు బాబా ఆమెతో, లక్ష్మి, నాకు ఆకలి వేస్తోంది అని చెప్పారు. ఆమె, బాబా, నేను ఇప్పుడే వెళ్ళి రొట్టె తీసుకొని తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి వెంటనే రొట్టెను చేసుకొని కూర పచ్చడితో సహా తీసుకుని వచ్చి ఆ అల్పాహారాన్ని బాబా ఎదుట ఉంచింది. బాబా ఆ విస్తరిని తీసి కుక్క ఎదుట ఉంచారు. వెంటనే లక్ష్మి, బాబా, మీరు ఇలా చేశారేమిటి అని ప్రశ్నించింది. నేను ఇంత త్వరగా వెళ్ళి రొట్టె కూరను తయారు చేసి తెస్తే ఇదేం విడ్డూరం బాబా, కుక్కను బాగా సంతుష్టపరిచావు, నీకు ఆకలి వేస్తూ ఉంది కదా, మరి ఇదేం విచిత్రం, ఒక ముక్కైనా నోట్లో వేసుకోలేదు, అనవసరంగా నన్ను తొందర పెట్టావు అన్నది. బాబా ఆమెతో, ఎందుకు వృధాగా బాధపడతావు, ఈ కుక్క కడుపు నిండితే నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో. ప్రాణులన్నింటికీ ఆకలి ఒక్కటే. ఈ కుక్కకు ప్రాణం లేదు, అది మూగజీవి అయితే నేను మాట్లాడేవాణ్ణి అంతే. ఆకలిలో భేదం ఉంటుందా? ఆకలితో ప్రాణం విలవిలలాడుతూ వ్యాకుల పడేవారికి అన్నదానం చేస్తే దానిని నా నోటికి అందించినట్లే అని తెలుసుకో. ఈ నా వచనం సర్వత్రా ప్రమాణం అని చెప్పారు. ఇది వ్యావహారిక సందర్భమే అయినా అంత పరమార్థ బోధ. సాయిబాబా యొక్క ఈ ఉపదేశ వచనం ప్రేమరసంతో పరిపక్వమైంది. వారు సులభమైన ప్రాపంచిక భాషలో చెబుతూ పరమార్థ రూపురేఖలను చిత్రీకరిస్తారు. ఎవరి దోషాలను చూడక, ఎవరిని దూషించక భక్తులను సంతోషపెడతారు. వారి ఉపదేశానుసారం అప్పటి నుంచి లక్ష్మి ప్రతిరోజు రొట్టె ముక్కలను పాలలో వేసి ప్రేమపూర్వకంగా తెచ్చిపెట్టేది. బాబా కూడా అదే అలవాటుగా ఆమె రొట్టెను ప్రేమతో తినేవారు. ఎప్పుడన్నా ఆలస్యమైతే బాబాకు ఆ భోజనం రుచించేది కాదు. లక్ష్మి రొట్టె రావడం ఆలస్యమైనప్పుడు భోజన సమయం దాటిపోయినా అందరి పళ్ళేలలో అన్నం వడ్డించి ఉన్నా లక్ష్మి రొట్టె వచ్చే వరకు బాబా నోట్లో ముద్ద పెట్టుకునేవారు కాదు. పళ్ళెంలోని అన్నం చల్లబడి నీరు గారిపోయినా అంతా ఆకలితో అలమటించిపోతూ కూర్చోవడమే కానీ లక్ష్మి రొట్టె రాకుండా భోజనం చేసేవారు కాదు. తర్వాత కొంతకాలం వరకు బాబా ప్రతిరోజు 3-3:30 గంటలప్పుడు లక్ష్మితో సేమ్యాను తెప్పించుకొని ఆమె వద్ద కూర్చుని సేవించేవారు. బాబా అతి పరిమితంగా సేవించి మిగిలిన దానిని బాబా ఉచ్చిష్ట ప్రసాదాన్ని ప్రీతిగా కోరుకునే రాధాకృష్ణ బాయికి లక్ష్మీ ద్వారానే పంపించేవారు. సాయి యొక్క శరీర విసర్జన వృత్తాంతాన్ని చెబుతూ సంబంధం లేని ఈ రొట్టె కథ ఎందుకు అని శ్రోతలు అనకండి. ఇది సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. సకల చరాచర దృశ్యాలకు అతీతంగా ఉన్న పరాత్పరులైన సాయి అంతటా ఎప్పుడూ నిండి ఉన్నారు. వారికి జననం లేదు, వారు అమరులు. ఈ తత్వాన్ని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. లక్ష్మికి సంబంధించిన ఈ మధుర వృత్తాంతం సహజంగా గుర్తుకు వస్తే ఇది శ్రోతల కోసమే అని నేను భావిస్తాను. ఇటువంటి లక్ష్మి యొక్క సేవ బాబా ఎలా మర్చిపోగలరు? వారు ఎంత బాగా గుర్తుంచుకున్నారో ఆ విషయాన్ని శ్రద్ధగా వినండి. తమ శరీరం చిక్కి నీరసించిపోయినా, ప్రాణం కంఠం వరకు వచ్చినా బాబా తమ శరీర అవసాన సమయంలో లక్ష్మికి స్వహస్తాలతో దానం చేశారు. ఒకసారి 5, మరోసారి 4 రూపాయలను జేబులో నుండి తీసి
ఆమె చేతిలో ఉంచారు. బాబా చేసిన చివరి దానం ఇదే. ఇది నవవిధ భక్తికి గుర్తుగానా, లేదా ఇది దుర్గా నవరాత్రి పూజలయ్యాక సీమోల్లంఘన రోజున ఇచ్చే దక్షిణ, లేక శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన శిష్యుల నవలక్షణాలను బాబా గుర్తుకు తెచ్చారా? ఏకాదశ స్కందంలో 10వ అధ్యాయంలో 6వ శ్లోకం యొక్క విశేషాన్ని గమనించండి. శిష్యులు గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఎలా ప్రవర్తించాలో చెప్పబడి ఉంది. పూర్వార్ధంలో 5ను, ఉత్తరార్ధంలో 4 చెప్పినట్లుగా బాబా కూడా అదే క్రమంలో అదే ఉద్దేశంతో ఇచ్చినట్లయింది. శిష్యుడు గౌరవ మర్యాదలను ఆశించనివాడు, గర్వం లేనివాడు, ఏ మమకారం లేని గురు సేవాపరుడు, నిశ్చలుమైన మనసు కలవాడు, పరమార్థ జిజ్ఞాసపరుడుగా ఉండాలి. అసూయ, వ్యర్థ ప్రేలాపన లేకుండా ఉండాలి. ఇటువంటి లక్షణాలతో తమ గురువును సంతుష్టపరచాలి. ఇదే సాయినాథుల ఉద్దేశం. ఈ విధంగా తెలియజేశారు. కరుణామయులైన సత్పురుషులు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సును మాత్రమే ఆలోచిస్తారు. లక్ష్మి తినడానికి బాగా ఉన్న భాగ్యవంతురాలు. ఈ 9 రూపాయలు ఆమెకు ఒక లెక్క. వానిని ఆమె దిగతుడిచి పారేయగలదు. కానీ ఆమెకు ఆ దానం అపూర్వమైనది. ఆమె పరమ భాగ్యం కారణంగా సాయి కృపాప్రసాదమైన ఇలాంటి నవరత్నావళిని సాయి యొక్క కరకమలం ద్వారా పొందినది. ఇలా ఎన్నెన్నో 9 రూపాయలు ఖర్చయ్యుంటాయి. కానీ ఈ దానం అత్యంత అపూర్వం. ఆమె జీవించి ఉన్నంత వరకు ఆమెకు సాయి స్మరణ ఉంటుంది. సాయిబాబా తమ శరీరావసానం సమీపించినప్పుడు లక్ష్మిని బాగా గుర్తుంచుకొని ఆమెకు 4 మరియు 5 రూపాయలను ఇచ్చి జీవితాంతం ఆమె వారిని స్మరించుకునేలా చేశారు. బాబా ఎంతో సావధానంతో తమ వద్ద ఉన్న వారందరినీ భోజనానికి పంపించి ఊరి వారిని ఒకరిద్దరిని మాత్రం కూర్చుండనిచ్చారు. ప్రేమికులైన కొంతమంది బాబా భక్తులు ఆ క్లిష్ట సమయంలో బాబా వద్ద నుండి వెళ్ళకూడదని తలచి వారి వద్ద నుండి వెళ్ళమని మొండికెత్తారు. కానీ అంతిమ సమయంలో ఎవరి మొహంలోనూ పడే అపాయం లేకుండా బాబా వారందరినీ త్వరగా తరిమివేశారు. తమ నిర్వాణ సమయంలో అతి దగ్గరలో రానున్నదని తెలుసుకొని బాబా బాపు సాహెబ్ బుట్టీని, కాకాసాహెబ్ దీక్షిత్ని వాడాకు వెళ్ళండి, భోజనం చేసి మరలా రండి అని చెప్పారు. భక్తుల దుఃఖాన్ని చూచి బాబా మనసు విచలితమైంది. అందుచేత వెళ్ళండి, భోజనం చేసి రండి అని అందరికీ ఆజ్ఞాపించారు. అహర్నిశలు వారి సమీపంలో ఉంటూ ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉండేవారు. వారి మనసు బాధపడుతున్నా బాబా ఆజ్ఞానుసారం లేచారు. ఆ సమయంలో వారి సాన్నిధ్యాన్ని వదల్లేరు, వారి ఆజ్ఞను ఉల్లంఘించనూ లేరు. బాబా మనసును బాధ పెట్టలేక వాడాకు భోజనానికి వెళ్లారు. బాబా బాధ భయంకరంగా అధికమవుతూ ఉంటే ఇక ఎక్కడి భోజనం, ఎక్కడ తినడం? ప్రాణాలు బాబా వద్ద చిక్కుకుపోయాయి. ఒక్క క్షణమైనా బాబా యొక్క విస్మరణను సహించలేకపోయారు. వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. ఇంతలో వెంటనే పిలుపు వచ్చింది. అర్ధకడుపుతోనే పరుగునా వచ్చారు. కానీ బాబాను కలుసుకోలేకపోయారు. ఆయుర్దాయ తైలం ముగిసిపోగానే ప్రాణజ్యోతి మందగించిందని బాబా శరీరం బయాజీ అప్పాకోతే ఒడిలో విశ్రమించింది. నేలపై పడిపోయి కానీ లేదా నిద్రలో కానీ కాక బాబా చక్కగా గద్దెపై కూర్చొని స్వహస్తాలతో దానం ధర్మం చేసి శరీరాన్ని విసర్జించారు. సాయి సమర్థుని మనోగతం ఎవ్వరికీ తెలియదు. శరీరాన్ని విడిచిన తక్షణం వారు బ్రహ్మీభూతులయ్యారు. మాయా శరీరాన్ని ధరించి సత్పురుషులు సృష్టిలోకి అవతరిస్తారు. ఉద్ధరణ కార్యం ముగిసిన వెంటనే అవ్యక్తంలో కలిసిపోతారు. నటులు నానా రకాల పాత్రలు ధరించినా లోపల తమను తాము పూర్తిగా గుర్తుంచుకుంటారు. అట్లే అవతార కార్యం పరిపూర్ణంగా అవతరించిన వారికి మరణం ఒక కష్టమా? లోక కళ్యాణానికి అవతరించిన వారి కార్యం పూర్తి కాగానే అవతార కార్యం సమాప్తి అయిపోయింది. తమ ఇచ్ఛానుసారం ఒక రూపాన్ని ధరించిన వారు జనన మరణాలకు కట్టుబడి ఉంటారా? పరబ్రహ్మ వైభవం ఉన్న వారిని మరణం ఎలా సంభవం? మమకారం అనేది లేని వారిని జనన మరణాలు ఎలా బంధించగలవు? సాయిబాబా పనులలో నిమగ్నమైనట్లు కనిపించినా వారు ఎప్పుడూ ఏ కర్మను చేయనట్లే. వారు అహంకార రహితంగా ఎప్పుడూ కర్మలలో అకర్మనే చూచేవారు. నా భుక్తం క్షీయతే కర్మ, అనుభవించనిదే కర్మ తొలగిపోదు. ఇది
స్మృతిలో చెప్పిన కర్మలోని మర్మం. కానీ బ్రహ్మను తెలుసుకున్నవారు అంతటా అన్నిటిలోనూ బ్రహ్మనే చూచేవారు ఏ భ్రమలోనూ ఉండరు. చేసిన కర్మల పరిణామమే కర్మఫలాల సముదాయం. దీనిలోని ద్వైత భేదం అంతటా ప్రసిద్ధం. ముత్యపు చిప్పపై వెండిని చూచేలా బ్రహ్మజ్ఞానులు కర్మను కూడా బ్రహ్మగా చూస్తారు. బాబా వంటి కరుణాలువైన జనని కాలుని నోట్లో ఎలా పడిపోయింది? చీకటి రాత్రి పగటి దినాన్ని మింగివేసినట్లుగానే ఈ కథ జరిగింది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడితో సమాప్తి చేసి ప్రతి మాసంలోని నియమాన్ని పాటిస్తాను. లేకపోతే ఇంకా విస్తారమైన శ్రోతలు విసుగు చెందుతారు. మిగిలిపోయిన బాబా నిర్వాణ కథను తర్వాత క్రమంగా శ్రవణం చేయగలరు. హేమాడు సాయి సమర్థుని శరణుజొచ్చి వారి కృపతో కృతార్థుడయ్యాడు. స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలోని శ్రీ సాయినాథ నిర్వాణమను 42వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయి శ్రీ సాయి వరాల సాయి